కల్తీ మద్యం విక్రయించి ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి లక్షల కోట్లు దోచుకున్న కుంభకోణంపై సీబీఐ ఈడీ దర్యాప్తు చేస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని తెలుగుదేశం పార్టీ నేత డొక్కా మాణిక్యవరప్రసాద్ అన్నారు. అమరావతిలోని తిరుమల తిరుపతి దేవస్థానంలో డొక్కా మాణిక్యవరప్రసాద్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమరావతి నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి శక్తి సామర్థ్యాలు అందజేయాలని వేడుకున్నారు. కల్తీ మద్యం కేసులో అసలు బిగ్ బాస్ ని చట్టం ముందు నిలబెట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. కల్తీ మందు అమ్మి చీప్ లిక్కర్ అమ్మి ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేస్తారు. దానిలో భాగంగా వేలాది మంది ప్రజలు కిడ్నీలు లివర్ను పాడి హాస్పిటల్ చుట్టుకుంటున్నారు. మద్యం ఎంక్వైరీ సిట్ ఎంక్వైరీ బాగానే జరుగుతూ ఉంది. ఇంకా వేగవంతం చేసి ఆ మనీ రికవర్ చేస్తారు. 1,00,000 కోట్లు రికవర్ చేసి ఆ ప్రజలకి ఎవరైతే వీళ్ళ యొక్క పిచ్చి మందు దాగి అనారోగ్యం పాలయ్యారో వాళ్ళంతా లిస్టు గ్రామాల వారీగా లిస్టులు ఉన్నాయి. మళ్ళీ అవసరమైతే వెరిఫై చేసుకొని ఆ డబ్బునే వాళ్ళ కుటుంబాలకు ఆర్థిక సహాయం చేయాలని కూడా నేను డిమాండ్ చేస్తాను. ఏం ప్రజల సొమ్ము అంత తేలిగ్గా దోచుకుంటారా? అంత దుర్మార్గమైన వ్యాపారం చేస్తారా? ఎవరన్నా ప్రజాస్వామ్యంలో ఇంత చైతన్యం వచ్చింది? మధ్యాహ్నం అంత చీప్ లిక్కర్ని అమ్ముకొని దానిలో వచ్చిన ఆదాయంలో రాజకీయాలు చేస్తారా? మీరు బాగుపడతారా? వ్యాపారాలు చేస్తారా? ఎంత నీచమైన పని! భగవంతుడు ఒప్పుకుంటాడు మీకు? ఊరికే భగవంతుడు తెలుసు, భగవంతుడు అలాంటి దొంగ వ్యాపారం చేయమన్నారా? లేకపోతే యేసుక్రీస్తు చెప్పాడు అలాంటి దొంగ వ్యాపారం చేయమని? ఇంకో దేవుడు చెప్పాడు అలాంటి దొంగ వ్యాపారం చేయమని? అలా ప్రజల రక్త మాంసాలు అమ్ముకోమని చెప్పాడా? దోచేయమని చెప్పాడా? మాన ప్రాణాలు ఆడపిల్లల పుస్తులు తెగేయమని చెప్పాడా? ఏ దేవుడు చెప్పాడు మీకు? ఊరికి దేవుడు అంటారు. మీరు వాస్తవాలు ఒప్పుకొని నేలకు ముక్కు రాసి 1,00,000 కోట్లు కట్టండి, ప్రభుత్వాన్ని కట్టండి. ప్రజలకు ఆరోగ్య సమస్యల్లో బాధపడుతున్నారు. ఆ డబ్బుని ప్రజా వైద్యానికి ఉపయోగించగా బాధితులకు వాడే విధంగా చేయండి. మద్యం కుంభకోణంలో దొంగలంతా దొరుకుతూ ఉన్నారు. అసలు దొంగ దొరకట్లేదు. నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను, అసలు దొంగని చట్టం ముందు పెట్టాలి. అసలు దొంగలకు శిక్ష పడే విధంగా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం కళ్ళప్పగి చూస్తే ఎట్లా నాకు అర్థం? ఈడీ సిబిఐలు ఏం చేస్తున్నాయి? అందువల్ల ప్రజల సొమ్ము దోచుకున్న మద్యం నేరస్తుల్ని, మద్యం దొంగల్ని చట్టం ముందు పెట్టాలి. అసలు దొంగను కూడా పట్టుకోవాలి, చట్టం ముందు పెట్టి సిబిఐ ఈడీ కూడా జోక్యం చేసుకొని భవిష్యత్తులో ఇంత దుర్మార్గమైన నేరాలు జరగకుండా చట్టం ముందు ప్రవేశపెట్టడం, శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను ప్రభుత్వం డిమాండ్ చేస్తాను. సార్, బిగ్ బాస్ దగ్గర 1,00,000 కోట్లు ఉన్నాయా? ఇంకా ఎవరి దగ్గర ఉన్నాయి? అసలు బిగ్ బాస్ 1,00,000 ఏందండి బాబు? ఎన్ని లక్షలు ఉన్నాయో చెప్పలేదు. నాకు తెలిసి 4-3 లక్షలు ఉన్నాయి. ఎక్కడెక్కడ ఉన్నాయో తెలియదు. నేను సూకిగా చెప్తాను 2-3 లక్షలు లెక్క. సార్, ఇప్పుడు లెక్కల కేసు అయితే మాట్లాడుతున్నారు. పాత కేసుల గురించి అయితే ఇప్పుడున్న గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ పట్టించుకోవట్లేదు. దాన్ని అదే కేంద్ర ప్రభుత్వం గుడ్లప్పకి చూడటం కాదు. కేంద్ర ప్రభుత్వం రాజకీయంగా ప్రత్యర్థుల మీద చర్యలు తీసుకుంటున్నారు కదా. ఏం గత ప్రభుత్వంలో నేరస్తులు ఎందుకు పట్టుకోరు? ఎందుకు ఉధృతం చేయరు చర్యలు? 1,00,000 కోట్లు, వేలాది కోట్లు మద్యం మైన్స్ దేనిలో కుంభకోణం జరగలేదు. దోచుకున్నారు ప్రజల ఆస్తులు. పట్టుకోవాలి. సందర్భంగా గత